ఈ రోజు తాడిపత్రిలో వైసీపీ చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో కార్యక్రమానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరగా మధ్యలోనే పోలీసులు ఆయన్ను అడ్డగించారు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు విధించడం నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరగడానికి కారణమైంది. తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితి ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావద్దని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఇతర వైసీపీ నేతలు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. హైకోర్టు అనుమతులున్నా తనపై పోలీసులు అవసరం లేని ఆంక్షలు విధిస్తున్నారని కేతిరెడ్డి తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులొచ్చినా తాడిపత్రికి వెళ్లి తీరుతానంటూ తిమ్మంపల్లిలో రోడ్డుపైనే కూర్చొని నిరసన తెలిపారు కేతిరెడ్డి. ఇక ఈ పరిణామాలపై టీడీపీ వర్గాలు సంతృప్తిగా స్పందిస్తున్నాయి. ఒకవైపు ప్రజల్లో వైసీపీ మేనిఫెస్టోపై అసహనం, ఇక మరోవైపు తమ నాయకుడిని సభకు అనుమతించకపోవడం, ఈ రెండు అంశాలు వైసీపీపై ప్రజల్లో అవిశ్వాసాన్ని పెంచుతున్నాయని స్థానిక టీడీపీ నేతలు భావిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇమేజ్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా అతడిని సభకు దూరం పెట్టడం ద్వారా వైసీపీకి తగిన దెబ్బే అని విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే సభకు ఆయన రాకుండా చేస్తే ప్రజల్లో సంతృప్తి లేదు, ఫిర్యాదు చేసే వ్యక్తిని అడ్డుకున్నారు అనే భావన పుట్టే అవకాశం ఉంటుంది. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించేందుకు ఇదే సరైన అవకాశమని నాయకులు భావిస్తున్నారు. తాడిపత్రిలోనే కాకుండా తిమ్మంపల్లిలో కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు ప్రాంతాల్లోనూ చుట్టూ ముట్టడి ఏర్పాటు చేశారు. మొత్తానికి రాజకీయ విశ్లేషకుల దృష్టిలో ఇలాంటి అడ్డంకులు, సభలకు నిరాకరణలు అన్నీ కలిసి చివరికి వైసీపీకి మైనస్, టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశమే ఎక్కువ. ఒకవైపు రీకాలింగ్ సభల్లో ప్రజలు గిర్రున తిరిగి చూస్తుండగా, ఇంకోవైపు అసలు సమస్యలపై మాట్లాడే నాయకుడిని సభకు రానివ్వకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో ప్రశ్నలు, చర్చలకు దారితీస్తున్నాయి. ఈ రోజు తాడిపత్రిలో వైసీపీ చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో కార్యక్రమానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరగా మధ్యలోనే పోలీసులు ఆయన్ను అడ్డగించారు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు విధించడం నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరగడానికి కారణమైంది. తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితి ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావద్దని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఇతర వైసీపీ నేతలు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. హైకోర్టు అనుమతులున్నా తనపై పోలీసులు అవసరం లేని ఆంక్షలు విధిస్తున్నారని కేతిరెడ్డి తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులొచ్చినా తాడిపత్రికి వెళ్లి తీరుతానంటూ తిమ్మంపల్లిలో రోడ్డుపైనే కూర్చొని నిరసన తెలిపారు కేతిరెడ్డి. ఇక ఈ పరిణామాలపై టీడీపీ వర్గాలు సంతృప్తిగా స్పందిస్తున్నాయి. ఒకవైపు ప్రజల్లో వైసీపీ మేనిఫెస్టోపై అసహనం, ఇక మరోవైపు తమ నాయకుడిని సభకు అనుమతించకపోవడం, ఈ రెండు అంశాలు వైసీపీపై ప్రజల్లో అవిశ్వాసాన్ని పెంచుతున్నాయని స్థానిక టీడీపీ నేతలు భావిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇమేజ్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా అతడిని సభకు దూరం పెట్టడం ద్వారా వైసీపీకి తగిన దెబ్బే అని విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే సభకు ఆయన రాకుండా చేస్తే ప్రజల్లో సంతృప్తి లేదు, ఫిర్యాదు చేసే వ్యక్తిని అడ్డుకున్నారు అనే భావన పుట్టే అవకాశం ఉంటుంది. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించేందుకు ఇదే సరైన అవకాశమని నాయకులు భావిస్తున్నారు.
తాడిపత్రిలోనే కాకుండా తిమ్మంపల్లిలో కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2 ప్రాంతాల్లోనూ చుట్టూ ముట్టడి ఏర్పాటు చేశారు. మొత్తానికి రాజకీయ విశ్లేషకుల దృష్టిలో ఇలాంటి అడ్డంకులు, సభలకు నిరాకరణలు అన్నీ కలిసి చివరికి వైసీపీకి మైనస్, టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశమే ఎక్కువ. ఒకవైపు రీకాలింగ్ సభల్లో ప్రజలు గిర్రున తిరిగి చూస్తుండగా, ఇంకోవైపు అసలు సమస్యలపై మాట్లాడే నాయకుడిని సభకు రానివ్వకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో ప్రశ్నలు, చర్చలకు దారి. ఈ రోజు తాడిపత్రిలో వైసీపీ చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో కార్యక్రమానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరగా మధ్యలోనే పోలీసులు ఆయన్ను అడ్డగించారు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు విధించడం నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరగడానికి కారణమైంది. తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితి ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావద్దని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఇతర వైసీపీ నేతలు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. హైకోర్టు అనుమతులున్నా తనపై పోలీసులు అవసరం లేని ఆంక్షలు విధిస్తున్నారని కేతిరెడ్డి తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులొచ్చినా తాడిపత్రికి వెళ్లి తీరుతానంటూ తిమ్మంపల్లిలో రోడ్డుపైనే కూర్చొని నిరసన తెలిపారు కేతిరెడ్డి. ఇక ఈ పరిణామాలపై టీడీపీ వర్గాలు సంతృప్తిగా స్పందిస్తున్నాయి. ఒకవైపు ప్రజల్లో వైసీపీ మేనిఫెస్టోపై అసహనం, ఇక మరోవైపు తమ నాయకుడిని సభకు అనుమతించకపోవడం, ఈ 2 అంశాలు వైసీపీపై ప్రజల్లో అవిశ్వాసాన్ని పెంచుతున్నాయని స్థానిక టీడీపీ నేతలు భావిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇమేజ్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా అతడిని సభకు దూరం పెట్టడం ద్వారా వైసీపీకి తగిన దెబ్బే అని విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే సభకు ఆయన రాకుండా చేస్తే ప్రజల్లో సంతృప్తి లేదు, ఫిర్యాదు చేసే వ్యక్తిని అడ్డుకున్నారు అనే భావన పుట్టే అవకాశం ఉంటుంది. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించేందుకు ఇదే సరైన అవకాశమని నాయకులు భావిస్తున్నారు. తాడిపత్రిలోనే కాకుండా తిమ్మంపల్లిలో కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2 ప్రాంతాల్లోనూ చుట్టూ ముట్టడి ఏర్పాటు చేశారు. మొత్తానికి రాజకీయ విశ్లేషకుల దృష్టిలో ఇలాంటి అడ్డంకులు, సభలకు నిరాకరణలు అన్నీ కలిసి చివరికి వైసీపీకి మైనస్, టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశమే ఎక్కువ. ఒకవైపు రీకాలింగ్ సభల్లో ప్రజలు గిర్రున తిరిగి చూస్తుండగా, ఇంకోవైపు అసలు సమస్యలపై మాట్లాడే నాయకుడిని సభకు రానివ్వకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో ప్రశ్నలు, చర్చలకు దారితీస్తున్నాయి.